బాగా జాగ్రత్తగా ఉన్నారు. దమ్ముంటే కాళేశ్వరం సిబిఐ దర్యాప్తు కోరండి. సిబిఐ దర్యాప్తు కోరడం అంటే ఏంటంటే రొట్టెని నేతిల ముంచి కేసీఆర్ రొట్టె పెట్టినట్టు గంతే. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తులే నీ కేసీఆర్ మీద. ఫస్ట్గా వాటికి సమాధానం చెప్పు. 48 గంటల్లో విచారణ మొదలవుతుంది. సీఎం రేవంత్ ఎందుకు లేఖ రాయడం లేదు? ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి? కిషన్ రెడ్డి ఏంటి అంటే వీళ్ళే కదా బీజేపీ వాళ్ళే పోయి చెప్పాలి. బీజేపీ మంత్రి పోయి శబాష్ కాళేశ్వరం అద్భుతంగా కట్టిన బీజేపీ మంత్రి పోయి చెప్పిండు ఓనాడు. బీజేపీ లీడరే పోయి ఎంత అద్భుతంగా కట్టినావు కేసీఆర్. నమస్తే తెలంగాణలో మెచ్చుకున్న బీజేపీ నేత, మెచ్చుకున్న బీజేపీ కేంద్ర మంత్రి, ఇవన్నీ వచ్చేటి ఈ డైలాగులు. ఇంకా వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తారంట, నమ్ముతారు. తెలంగాణ ప్రజలారా కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే కేసీఆర్ లాభమా నష్టమా చెప్పురి? రైట్. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అంటే ఏం జరుగుతుందంటే సిబిఐ వస్తే కేసీఆర్కే లాభం. ఎస్, 175% మంది సిబిఐ వస్తే కేసీఆర్కే లాభం అని చెప్తున్నారు. ఇది సరిపోదా? ఇక గది ఆ సినిమా గురించి కానీ అంతకు మిక్కిలి ఏమీ లేదు బ్రదర్. ఇటు పోయినమ్మా ఆంధ్రజ్యోతి. సిబిఐ దర్యాప్తు కోరండి. ఈయనైతే ఇప్పుడు ఎట్లా రక్షించాలి కేసీఆర్ను, ఎట్లా కాపాడాలనే పనులు ఉన్నట్టుండు.